ఉన్నాడు, ఎంతో ఆశతో చూస్తున్నాడు. దేవుడు నీకు వనరులు ఇచ్చినాడు, నీకు వనరులు ఇచ్చి నీ వైపు చూస్తున్నాడు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన దేశం ఎటుపోతుంది, మన జనులు ఎటుపోతున్నారు. పాపమును నమ్ముకొని పాపంలోని మునిగి తేలుతున్నారు. నాకు ఒక ఆశ ఉంది ఈ సంవత్సరంలో, చాలా చిన్నదే, పెద్ద ఏమి గొప్ప ఆశ ఏం కాదు, నేను చెప్పుకోదగ్గది కాదు, అయినా కూడా చెప్తా కదా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఏంటంటే మేము ఓపెన్ ఎయిర్కి పోయేసరికి మెగాఫోన్ ఖరాబ్ అవుతుంది, ఒట్టి నోరుతోనే గట్టిగా మరి సువార్త చెప్పాల్సి వస్తుంది. కాబట్టి 15-20 వాట్ల మైక్ కాదు, ఒక 100 వాట్ల కంటే ఎక్కువ పవర్ ఉన్న మైక్, ఛార్జింగ్ పెట్టుకునేది కావాలని బాగా ప్రార్థన చేస్తున్నా. ఏ కంపెనీలో దొరకట్లేదు, ఒక్క కంపెనీలో దొరుకుతుందా, జేబిఎల్లో దొరికింది. జేబిఎల్ అంటే అల్టిమేట్ హైయెస్ట్ కంపెనీ. ఆ తర్వాత దాని ఖరీదు కూడా నేను పెట్టలేను, ఒకవేళ దాని ఖరీదు పెట్టే లోపు ఇట్లాంటి సిస్టమ్, చాలా పెద్ద సౌండ్ సిస్టమ్ తీసుకోవచ్చు, అంత ఖరీదు ఉంది అది. ఒక్క బాక్సే అది 240 వాట్లది, చాలా పవర్ఫుల్ బాక్స్. ఎట్లా అని అనుకున్నాను, ఆశపడ్డా నా హృదయంలో అంతే. ఓ సహోదరుడు అడిగాడు, ఏందయ్యా నువ్వు వీధులు అరుస్తున్నావు ఏందని అంటే, అయ్యా నేను స్వార్థ పంచుకున్నా, మెగాఫోన్ ఖరాబ్ అయింది అందుకే అని చెప్పాను. చెప్తే అప్పుడు ఆయన నా వాట్సాప్ స్టేటస్లో చూసిన, ఎందుకంటే స్టేటస్లో సువార్త పెడితే చాలామంది గొప్పగా హెచ్చిస్తాడు, నీకు అన్ని గొప్పగా చేయడానికి ఇష్టపడతాడు. నాకు సంతోషం ఏంటంటే మన హాల్యం సంఘంలో సొంతిల్లు లేనప్పుడు మందిరం మంచి కట్టించాలని సంఘస్థులందరూ మరి ఎంతో ప్రయాసపడ్డారు. ఈ మందిరం కట్టినాక చాలా మందికి దేవుడు చెప్పండి ఏ ఇల్లులు ఇచ్చిండు, సొంత ఇల్లు. మీరే చెప్పండి, నేను చెప్పనా, సొంత ఇల్లులు ఇచ్చాడు. దావీదన్న ఒక్కడు చెయ్యూపుతున్నా. చాలా మందికి దేవుడు ఏమి ఇచ్చిండమ్మా, సొంత ఇల్లులు ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా కొన్ని గృహప్రవేశాలు అయినాయి. ఎందుకనంటే దేవుని కోసము శ్రేష్టమైంది. అందరు చెప్పండి ఆ మాట, ఎట్లాంటిది శ్రేష్టమైంది దేవునికి ఇస్తే దేవుడు నీకు కూడా ఏమిస్తాడు, శ్రేష్టం. నీకు ఆశ ఉండాలి చాలు, డబ్బు ఉండని అవసరం లేదు. ఏముండాలా, ఆశ. దేవుని కోసం ఏది చేసినా పర్ఫెక్ట్, ఓకేనా. అన్ని సేవకునికే తెలవాలనుకోదు, కొంతమంది ఎట్లుంటుంది ఆయనకే తెలవాలి, అట్లా కాదు, కొన్ని నీకే తెలుస్తాయి. నువ్వు వచ్చి చేస్తే ఎవరు కాదన్నారు, కొంత శ్రేష్టమైనదిగా నువ్వు చేయొచ్చు. దేవుడు నీకు ఆ సామర్థ్యం ఇచ్చినాడు. దేవుని కోసం నువ్వు ఎంత ఖర్చు అవుతున్నావు. ఈ సంవత్సరం అంతంలో ఒక్కసారి మన లెక్కలు చూసుకుందాం. ప్రతి సంస్థకు, కంపెనీకి, ఇండస్ట్రీస్కి అన్నిటికి కూడా మార్చి 31కి ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. అప్పటికల్లా లెక్కలన్నీ క్లియర్గా పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఆడిటర్ వచ్చి చూస్తాడు లెక్కలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, ఎంత నష్టం ఉంది, లాభం ఉంది, అన్నీ చూస్తాడు. ఆయన చూసే వరకు అన్ని లెక్కలు పేరబెట్టుకొని ఎవరు ఉండరు. ముందే లెక్కలు ఏం చేసుకుంటారు, రోజుకు రోజు సరి చేసుకొని లెక్కలన్నీ కరెక్ట్గా పెట్టుకుంటారు. ఒకరోజు మన పరలోకపు తండ్రి కూడా కూర్చోబెట్టి అడగబోతున్నాడు, నీకు ఆయుష్ ఇచ్చిన, కంటి చూపు ఇచ్చిన, స్వరం ఇచ్చిన, వినికిడి ఇచ్చిన, తిండి ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, కష్టపడ్డానికి బలం ఇచ్చిన, ఇన్ని ఇచ్చిన, ఎంత ఖర్చు చేసినావు నా కోసం అని అడిగే రోజు ఒక రోజు ఉంది. ఆ కౌంటింగ్ రాకమునిపై ఈ రోజే మన లెక్కలు 31వ తారీఖు మనం ఏం చేయాలా, ఒక్కసారి సరి చూసుకుంటే మంచిది. 3 రెక్కలు పెట్టిన ఫ్యాన్కే మనిషి తయారు చేసినాడు, 3 రెక్కలు పెట్టినాడు. అది తిరగకపోతే అవుతే వాపస్ ఇస్తాం, వాడు తీసుకోపోతే ఏం చేస్తామో తీసి చెత్త కొండలు పడేస్తామే. మరి అట్లాంటిది నీకు 2 కళ్ళు ఇచ్చి, ముక్కిచ్చి, నోరిచ్చి, మాటలిచ్చి, బ్రెయిన్ ఇచ్చి, ఆలోచన శక్తిని ఇచ్చి, ఇన్ని ఇచ్చిన దేవుడు నేను లెక్క అడగడా, అడుగుతాడు. కానీ ధవల సింహాసనం తీర్పు మీద పాపుల్ని అడుగుతాడు అని అనుకోమాక. న్యాయ సింహాసనపు తీర్పు ఉన్నది, దాన్ని బీమా అంటారు. అక్కడ విశ్వాసులను దేవుడు పిలుస్తాడు. వాళ్ళకు ఆయన ఏం చేస్తాడంటే న్యాయం చేస్తాడు. చెప్పండి ఏం చేస్తాడు, తీర్పు అని చెప్తాలే, ఏం చేస్తాడని చెప్తున్నా. అందుకే దానికి న్యాయ సింహాసనం తీర్పు. అందరు మందిరానికి వచ్చినారు, కానీ అందరు ఒకే పరిస్థితులు వచ్చినారా? కొంతమంది ఎన్నో బాధల్లో ఉండి మందిరానికి రాలేని పరిస్థితులు అన్నీ ఉండక కూడా వాటన్నిటిని ఎదుర్కొని సైనికుల్లాగా పోరాడి వచ్చినారు వీడికి. అందరూ ఒకే పరిస్థితులు ఏం రాలే. మరి వాళ్ళ విషయం నాకు తెలుసా, మనందరికి తెలుసా, కానీ ఎవరికి తెలుసు,
ఆయన చెప్తాడు ఆ రోజు, ఫలాని 31వ తారీఖు ఆదివారము మీరందరు మామూలుగా వచ్చారు, కానీ నా కుమారుడు నా కుమార్తె ఎన్ని ఇబ్బందులు పడి వచ్చింది తెలుసా. ఆయనకు తెలుసు నీ ఏడుపేందో. ఆయన దానికి ప్రతిఫలం ఇచ్చే రోజు ఒక రోజు ఉన్నది. ఆ రోజు రాకమునిపే మనం ఏం చేసుకోవాలా? మన లెక్కలు సరి చేసుకోవాలా. దేవుడు నీకు ఆలోచన ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు. ఎంతవరకు దేవుని కోసం నీ జ్ఞానాన్ని, నీ ఆలోచనను నువ్వు ఉపయోగిస్తున్నావు? భక్త్ సింగ్ బ్రదర్కి దేవుడు ఇంజనీరింగ్ చేస్తున్న దినాల్లోనే ఆయనను దేవుడు సేవకు పిలిచినాడు. ఇంజనీర్కి వెళ్ళలే, సేవకు వచ్చినాడు, సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఇంజనీర్ అంటే జ్ఞానం ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి జ్ఞానం ఉన్నది. కాబట్టి జ్ఞానంతో ఇప్పుడు ఈ జ్ఞానం ఏడ ఉపయోగించాలి? ఇప్పుడు సేవలో. చెప్పండి, ఎక్కడ? సేవలో. అయితే అంతవరకు భారతదేశంలో యవనస్తులకు సపరేట్గా కూడికలంటూ ఏవి లేవు. ఆయన మొట్టమొదటిసారిగా అయా యవనస్తుల కూడికలు పెట్టాలి అన్నప్పుడు ఆయన కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహకరిస్తూ వచ్చినారు. దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో యవనస్తులకు ఏం బోధించాలి? అప్పటి వరకు లేనే లేదు, అసలు ఆ పరిచర్యే లేదు. ఆదివారం వస్తారు, మళ్ళా పోతే ఆదివారం వస్తారు, అంతవరకే. కానీ యవనస్తుల మీటింగ్లో ఏం చెప్పాలి, యవనస్తుల వన్ డే రిట్రీట్లో ఏం చెప్పాలి, యూత్ క్యాంప్ ఒక వారం రోజులు జరుగుతుంది, అక్కడ ఏం టీచింగ్ చేయాలి? వచ్చిన యవనస్తులు మళ్ళీ ఒట్టిగా వెళ్ళకూడదు. ఈ విధమైన ఆలోచన చేసి యవనస్తులకు కూడికలు పెట్టినాడు. నా చిన్నతనంలో యవనస్తుల కూడికలు నేను చూస్తే నేను అనుకునేవాడిని, అబ్బా నేను ఎప్పుడు యవనస్తున్న అవుతానో అనుకునేవాడిని. ఇప్పుడు నేను యవనస్తున్నైనాక అటువంటి కూడికలు లేవని నిజంగా బాధపడుతున్నాను. 5-6 రోజులు యవనస్తుల కూడిక జరిగితే వెళ్ళిపోయే రోజు ఒకరి మీద ఒకరు బడి ఏడుస్తే షర్టు బిండితే నీళ్లు గారుతాయి, అంతలా ఉండేదండి ఉజ్జీవము. అటువంటి యూత్ మీటింగ్స్ నిజంగా ఈ రోజుల్లో లేవు. రావాలని మాత్రం దయచేసి అందరూ ప్రార్థన చేయండి, మర్చిపోకండి. నిజంగా అట్లాంటివి లేవు. అయితే ఓసారి నేను చెన్నై పోయి వస్తున్నాను, ట్రైన్లో వస్తుంటే ఆ ట్రైన్లో ఒక సిస్టర్ వచ్చి నన్ను అసలు మాట్లాడనిస్తలేదు. మాట్లాడనీయకుండా ఏం చెప్తుంది? సువార్త చెప్తూనే ఉంది. ఇంకా నన్ను మాట్లాడనీయనప్పుడు నేనేం చెప్తా? సువార్త విన్నా రక్షణ పొందమని చెప్పింది. తీసుకుపోయి ఒక బ్రదర్ కప్ప. ఆ ట్రైన్ మొత్తం కూడా చాలామంది చేతుల్లో బైబిల్ ఉన్నాయి, అందరూ యవనస్తులే. అప్పుడు ఆ బ్రదరు నీ పేరేం ఏందని అన్నీ కనుక్కున్నాక అప్పుడు చెప్పిన, నన్ను మాట్లాడినీలే కానీ అయ్యా, నేను రక్షించబడ్డాయా, నేను పలానా రోజు బాప్తీసం కూడా తీసుకున్నా, పలానా మీటింగ్కి పోయి వస్తున్నా అంటే, ఓ అట్లనా అని చెప్పిండు. అప్పుడు ఆయన మీరు యాడికి పోయి వస్తారు? ఈ ఉద్యోగం ఏంటంటే మేము పలాని ప్రాంతంలో యూత్ క్యాంప్కి వెళ్ళి వస్తున్నాం. ఆ ట్రైన్లో చాలా బోగీలలో మొత్తం వాళ్ళే, ఎంతమందికి సువార్త చేస్తుర్రో. అంటే ఒక యూత్ క్యాంపు ఎంతమందిని వెలిగిస్తుంది కదా. ఈ తలంపు అంటే ఆయన జ్ఞానాన్ని ఎవరి కోసం వాడాడమ్మా? దేవుని కోసం వాడాడు. ఎన్ని జీవితాలు వెలిగించబడుతున్నాయి. ఆ తర్వాత పిల్లలకు అసలు పరిచర్య, ప్రత్యేకమైన పరిచర్య లేదు ఆ రోజు వరకు. ఆయన ఏమన్నాడు? పిల్లలకి ఏముండాలా? సండే స్కూలే సరిపోదు, వాళ్ళకు కూడా స్పెషల్ మీటింగ్స్ లాగా ఏముండాలా? VBS ఉండాలి, వెకేషన్ బైబిల్ స్కూల్ అని ఆయన ప్రవేశపెట్టిండు. ఆ తర్వాత అన్ని చర్చిలు VBSలు, CBCలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత అన్ని చర్చిలు యూత్ క్యాంపులు, యూత్ మీటింగ్లు స్టార్ట్ అయినాయి. ఆ విధంగా ఎన్నో కొత్త విధానాల్లో దేవుని సువార్త. ఎప్పుడో వాళ్ళు పెద్దగైనాక దేవుని వారిని నమ్ముకోవడం కాదు, వాళ్ళు చిన్న పిల్లలు ఉండగానే వాళ్ళ హృదయాలు ఏం విత్తబడాలా? దేవుని వాక్యము విత్తబడాలి. తనకున్న బ్రెయిన్లో దేవుని కోసం ఉపయోగించినాడు. నీకు అదే బ్రెయిన్ ఇచ్చిండు కదా, నీకు కూడా అదే కెపాసిటీ కదా. ఈ సంవత్సరం మొత్తంలో రక్షించబడిన రోజు నుంచి ఈ రోజు వరకు నీ బ్రెయిన్లో ఉన్న జ్ఞానంలో ఎంత శాతం దేవుడికి ఇచ్చావు? నీ ఆలోచన విధానంలో ఎంత దేవునికి ఇవ్వగలిగినావు? నీకు ఉంది కదా, ఉపాయం ఉంది కదా. నీకు 2 కొట్లాట పడితే కలపడం తెలుసు కదా. నీ ఇంట్లో ఈ కర్టెన్ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండాలని తెలుసు కదా. నీ ఇంటి విషయం అయితే మంచి ఉపాయంగా ఆలోచిస్తావు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు నీకు బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది? దేవుని పనుల్లో కూడా కొంత జ్ఞానం ఉపయోగిస్తే ఎంత బాగుండు. ఒక్క వ్యక్తి జ్ఞానం చూస్తేనే మరి ఎక్కడో ఉన్న షేబా దేశపు రాణి వచ్చి ఎక్కడున్నది? దేవుని సన్నిధిలో ఉన్నదే, దేవుణ్ణి మైంపరిచిందే. ఎక్కడ ఎవరు నిలబడాలో, ఎక్కడ కూర్చోవాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ పని చేయాలో, ఆ సిస్టమేటిసిటీ, ఆ డిసిప్లిన్ చూస్తేనే మతిపోతుందయ్యా సొలొమోను. ఎంతమంది జ్ఞానం ఉందో అక్కడ?
అది కరెక్ట్ ఆన్సర్ అదే అమ్మా. చెప్పండి, ఎంతమంది జ్ఞానము? ఒక్కడి జ్ఞానానికి అంతలో ఉందే. ఇంత మందిలో సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య ఉంటే, నీ జ్ఞానంలో పావులంతు ఇచ్చుంటే అసలు ఈ ప్రాంతాన్ని చూస్తేనే కొంతమంది రక్షించబడాలి. ఆ విధంగా ఉండదా? కానీ నువ్వు నీ బ్రెయిన్ని ఎంత ఉపయోగించిన దేవుని పనులు ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి అని ఆశపడ్డావా? ఆలోచించినవా? నన్ను ఎవరు పట్టించుకుంటారు, అక్కడ నాదేం చేయలేదు అట్లా అనుకుంటున్నావు. కానీ నీకు దేవుడు కొన్ని తలంపులు ఇచ్చిన నాకు ఇవ్వడు, నీకే ఇస్తాడు. సంఘము అందరిది. చెప్పండి, సంఘము అందరిది. అయ్యి అందరూ యేసయ్యకు. నీ బ్రెయిన్ని ఉపయోగించు. ఒక కొత్త పరిచర్య నీ ద్వారా మొదలవ్వాలి. జెహోవా షమ్మా అనే చర్చిలో చెన్నైలో బక్సింగ్ బ్రదర్ పరిచర్య చేస్తున్న దినాల్లో అక్కడ ఎంబీబీఎస్ అంటే డాక్టర్లకు చదువు చెప్పే ఒక జువాలజీ ప్రొఫెసర్ ఉండే. ఆయన పేరే ఈనోక్ గారు. ఈ ఈనోక్ గారికి యవనస్తులైన విద్యార్థుల మధ్యలో పరిచర్య చేయాలని ఆశ ఉండే. అప్పుడు ఫారిన్ నుంచి ఒక ఆయన స్టెరట్ అనేట ఆయన వచ్చి బక్సింగ్ బ్రదర్ని కలిస్తే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నీలాంటి ఆసక్తి మా సంఘంలో ఈనోక్ బ్రదర్కు ఉంది, ఆయన నెల్లి కలువు అని అంటే, ఈ స్టెరట్ గారు ఆ ఈనోక్ గారు కలిసి ఇయు పరిచర్యను స్టార్ట్ చేశారు. ఈరోజు విద్యార్థుల మధ్యలో అద్భుతంగా సువార్త ఏంటంటే, ఈనోక్ గారు నేను చేసే ఉద్యోగం నాకు తిండి పెడుతుంది, ఇంకా తప్పించి వేరే ఏం చూడను, మందిరానికి వెళ్తా, బల్లలో పాలు పంచుకుంటా, లేదా బల్ల పంచుతా, మందిరంలో అట్లుంటా చాలు అని అనుకోలే. విద్యార్థులకు ఎట్లా సువార్త పోవాలన్నది ఒక ఆలోచించాడు. ఒక్కొక్క ఆలోచన ఇస్తాడు దేవుడు. కొన్నిసార్లు రెండు దారులను పాట పాడుకుంటూ పోతే సువార్త జరగకపోవచ్చు. కానీ అక్కడికి పోయి ప్రపంచానికే నడిబొడ్డున యేసుదేవుడే జన్మించిండు, యేసుదేవుడే జన్మించిండు, ఈ బాణీలో పాడితే వెంటనే ఇదేందిరని ఇప్పుడు మీరు చూసినట్టే వాళ్ళు కూడా చూస్తారు. అవునా కాదా? వినూత్నమైన పద్ధతుల్లో దేవుని సువార్త నువ్వేం చేయాలా? ప్రకటించాలి. ఆ తలంపు దేవుడు నీకు ఇస్తాడు, ఇచ్చి ఉన్నాడు, ఇచ్చునుగాక. ఆమేన్. ఇక రెండవది, నీ స్వరములో దేవునికి ఎంత భాగం ఇచ్చావు ఈ సంవత్సరం మొత్తంలో? స్వరాన్ని వ్యర్థమైన వాటి కోసం ఉపయోగిస్తున్నావా, అర్థవంతమైన దానికి ఉపయోగిస్తున్నావా? నీ స్వరంలో దేవుడికి ఎంత ఉపయోగపడింది, నీ సొంతానికి ఎంత ఉపయోగపడింది? నాకు ఒక అలవాటు ఉండే, డిగ్రీలో వచ్చింది ఆ అలవాటు. చదువుకునే దినాలు కుటుంబ ప్రార్థన 6 నుంచి 6:30 వరకు ఉదయం అయిపోగానే మిద్దె మీదకి వెళ్ళి బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని, మరి అందరి కోసం ప్రేయర్ చేయడానికి ఒక అరగంట పట్టేది, కానీ నాకు మాత్రం 2 గంటలు చేసినంత తృప్తి ఉండేది. ఆ తర్వాత చాలా పాటలు పాడుకునేవాడిని, అలవాటు చేసుకున్నాను. ఆ పాటలు పాడుతున్నప్పుడు అది ఒక అలవాటుగా, అంటే నాకేందంటే రోజుకొక 50 పాటలన్నా పాడితే గొంతు ఎట్లుంటుంది, కంచు కంఠంలాగా ఉంటుంది, ఎట్లా అంటే అట్లా మలుచుకోవచ్చు, చక్కగా పాడవచ్చు అన్న ఉద్దేశంతో 50 పాటలు పాడుకోవచ్చు. ఆ డిగ్రీ అయిపోయింది, దేవుని దేవుడు డిగ్రీ పాస్ అయినా, పీజీకి హైదరాబాద్ వెళ్ళిపోయినాను. నేను ఒక రూమ్లో ఉంటున్నాను. ప్రతిరోజు లాగానే ఆ రోజు ఉదయం కూడా పాట పాడతా. ఎప్పుడు పాడే ఒక పాట అందుకున్నాను. ఏంటిదంటే, నిన్నేనే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా అని రాజుబాబు గారు కట్టిన పాట పాడుతుంటే వెంటనే నాలో కన్నీళ్ళు రావడం మొదలుపెట్టినాయి. నేను ఆపుకోలేనంత కన్నీళ్ళు వచ్చినాయి. ఏడవడం మొదలుపెట్టాను. ఏడ్చుకుంటూ ఆ పాట పాడుతుంటే ఉందమ్మా అసలు ఆ ఆనందము నేను చెప్పలేను. నిజంగా కొంతమందికి ఏడవాలన్నా ఏం రావట్లేదు, బాధ ఉంది, ఫుల్ బాధ ఉంది, కానీ ఏడుపు రాదు. ఎందుకంటే చుట్టూ మొత్తం అందరు ఎవరున్నారు? వెకిలి నవ్వులు నవ్వేటోళ్ళు ఉన్నారు. చాలామంది ఏడవలేక నవ్వుతున్నారు, కాబట్టి వాళ్ళకి ఏడుపు రావట్లే. ఓ తమ్ముడు చనిపోతే నేను అడిగాను, యవనస్తుడైన తమ్ముడు ఎట్లా చనిపోయాడు, మా కళ్ళ ముందు ఉన్న తమ్ముడేనే అని అంటే, వాడికట బాధ అయింది. ఏమైందమ్మా? బాధ అయింది. కానీ బాధ అయింది కానీ ఏం రాలే? చెప్పరు చూడండి, ఏడుపు రాలే. ఏడుపు రాకపోయేసరికి వానికి ఎవరో చెప్పిరట, రే నువ్వు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తీసుకుంటే
నీవు బాధలు తీసుకుంటే ఇంకా బాధ డబుల్ ట్రిబుల్ అవుతుందిరా. సంతోషంగా ఉన్నప్పుడు తీసుకుంటే సంతోషం, ఇదంతా కృత్రిమం అండి, న్యాచురల్ కాదు. ఓకేనా? ఆ విధంగా అవుతుంది. అంటే వాడు బాధలో ఉండి ఏడవడానికి తీసుకున్నాడు. ఓకేనా? బాగా ఏడిస్తే ఇంకా ఈ బాధ నుంచి బయటపడతానేమో అని ఏడవడానికి తీసుకున్నాడు. వానికి డబల్ ట్రిబుల్ బాధ ఎక్కువ 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 ఏమైపోయిందంటే ఊరేసుకొని చనిపోయాడు. అమ్మ, వాడు ఊరేసుకోవాలని వాడు అనుకోలే. వాడు దేనికోసం వేసుకున్నాడు? ఏడవడానికి వేసుకున్నాడు. కానీ అది ఏం చేసింది? వాడిని చంపి. ఒక్క కేసు కాదు, 2 కేసులు జరిగినాయి. 2 కేసులు జరిగినాయి. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ రోజు పాట పాడుతుంటే దేవుని సన్నిధిలో ఫుల్ దుఃఖం వస్తుంది. దేవుని సన్నిధిలో ఏడిస్తే ఏముంటుందమ్మా? ఆ బాధ మొత్తం పోతుంది. హన్న దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చిన తర్వాత ఏం చేసిందంటమ్మా? మరి ఆ భోంచేసిందో కానీ మొత్తానికైతే చేసింది, భోజనం చేసింది. ఓకేనా? బాధ మొత్తం ఎక్కడ గుమ్మరించుకుంది? దేవుని సన్నిధి. ఈరోజు ఉదయం రాగానే కూడా కొంతమంది ముందుగానే వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఎక్కడ రాదు దుఃఖం, ఈయనే వస్తుంది. ఎందుకనంటే ఆయన సన్నిధిలో మన ఏడుపంతా వెళ్ళబుచ్చుకోవచ్చు. ఆ ఒక్క అవకాశం దేవుని ఒడిలోనే ఉంది. ఆ పాట పాడుతుండగా నాకు ఏడుపు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఎవరు వచ్చినారమ్మా నా దగ్గరికి? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నిండుగా వచ్చింది. ఏ పాట పాడుతుంటే దేవుని అభిషేకం నిన్ను ఆవరిస్తుందో నీకు అస్సలు తెలవదు. కాబట్టి నా అనుభవంలో నుంచి నేను ఒకటి చెప్పు, నీకు నచ్చితే చేయి, లేకపోతే లేదు. చేస్తే మాత్రం చాలా మంచిది. రోజుకు ఒక 50 పాటలన్న పాడు, కుదరకపోతే ఒక 10 పాటలు నీకొచ్చిన స్వరంతో దేవుణ్ణి స్తుతించడం స్టార్ట్ చేయి. నేనేదో దేవుణ్ణి స్తుతించాలి, దేవునితో కనెక్ట్ అవ్వాలి, ఈ ఆలోచనే లేని దినాల్లో పాట పాడుతుంటే దేవునితో కనెక్ట్. ఇక అప్పటి నుంచి పాట యొక్క రుచి తెలిసింది. దేవుడు ఎన్ని స్టేజీల మీద పాటలు పాడడానికి అవకాశం ఇచ్చిండు. స్టేజ్ కంటే ముందు ఎక్కడ మొదలైందమ్మా నా పాటల కచేరీ? హృదయంలో. నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి నాకు మధ్యలో జరిగింది. ఆ తర్వాత దేవుడు నీకు దేవుడు స్వరం ఇచ్చినాడు. నీ స్వరాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. నువ్వు కొంత సువార్త చెప్పడానికి ఉపయోగించాలి. ఆ తర్వాత ఇంకా కొంత పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడి ఉంటే ఎవరైనా సమస్య నీతో చెప్పుకోబుద్ధి అవుతుంది. వాళ్ళ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. సిరియాలో, పాలస్తీనాలు ఇప్పటికి జరుగుతున్నాయి. పాలస్తీనాలు అయితే ఇజ్రాయెల్కి, పాలస్తీనాకు జరుగుతుంది. అయితే వాళ్ళు నా దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళలో మొక్కలు ఏం కనిపిస్తుంది? బాధ. ఏమైంది అబ్బాయి అంటే, నిన్న చిన్నమ్మ చచ్చిపోయింది, మొన్న తాతయ్య చచ్చిపోయింది, అటుపోయినసారి బాబాయ్ చచ్చిపోయింది, మామయ్య, అన్నయ్య చచ్చిపోయింది. ఇంకేడుంటుంది వాళ్ళకి మా సంతోషం? అప్పుడు నేను మాట అడిగేది, షల్ ఐ ప్రే ఫర్ యూ? నేను నీ కోసము ప్రార్థన చేయనా అని అంటే, ఇంకా చేయొద్దని ఏడంటారు? అవునా కాదా? సరే చేయండి, ఎందుకంటే ట్యూషన్ టీచర్ మనం మన దేశంలో లేము, ఉంటేనా తర్వాత మంచిగా నూరి పెట్టుకుందాం. సరే చెయ్యండి అనేవాళ్ళు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరిగేవి. వీళ్ళకి ఎందుకు ఇంత ప్రేమ, వీళ్ళు ఏమైనా మాతో పుట్టిర్రా అన్నట్టు వింతగా చూసేవాళ్ళు ఆ అరబ్బులందరూ కూడా. ఎందుకు ఈ విషయం? ఆ విధంగా వాళ్ళకు సువార్త చేయడానికి దేవుడు గొప్ప ద్వారాలు తెరిచినాడు. ఆ విధంగా ఆఫ్ఘనిస్తానీలకు, జార్డనీస్కు, లెబనీస్కు, సిరియన్స్కు, ఈజిప్షియన్స్కు, పాలెస్టీనియన్స్కు చాలామందికి సువార్త చెప్పడానికి దేవుడు ద్వారం తెరిచినాడు. నీకు ఆశ ఉంటే నీ స్వరాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి సమర్పించుకోండి. మీ స్వరాన్ని ఇవ్వండి, దేవుడు దీవిస్తాడు నీ స్వరాన్ని. చాలామంది నన్ను కలిసిన వాళ్ళు అడుగుతుంటారు, మీ నాన్న లేస్తుండా, తిరుగుతుండా, కూర్చుంటుండా అంటే నేను నవ్వుతూ ఉంటా. ఎందుకు? ఆయన నాకంటే పెద్దోడయ్యా అని కట్టబట్టుకొని నడిచే ముసలాయన నన్ను అంటుంటాడు. నేనేమంటే, నీకంటే పెద్ద ఆయన అన్న సంగతి నాకు తెలియలేదయ్యా, ఇంతవరకు బట్టతల రాలే, జుట్టు కూడా పూర్తిగా నెరవలే, నల్లెంట్రుకలే, మంచిగా లేచి ఫుల్ హుషారుగా తిరుగుతుండంటే వాళ్ళు నమ్మలేకపోతుండ్రు. మొన్ననే రాజమండ్రి ట్రైన్లో పోయి వచ్చినవయ్యా బాబు, నమ్మవయ్యా అని చెప్తే వాళ్ళకు వింత అవుతుంటుంది. ఎందుకు అనంటే, ఆయన యవ్వన బలం ఎవరికి ఇచ్చినాడమ్మా? దేవునికి ఇచ్చినాడు. కాబట్టి దేవుడు 70 ఏండ్లప్పుడు కూడా ఇంకా నడవడము, నిలవడము, మాట్లాడడము, ముఖం ముడతలు పడకుండా చక్కగా ఇవన్నీ ఎవరిచ్చిర్రు అని అంటే, ఆయన ఏమన్నా ఫేషియల్స్ వేసుకున్నాడా? లేదు. ఎండకి ఎండిండు, వర్షాన్ని తడిచిండు, మంచుకు నానిండు, అది నాకు తెలుసు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ దీవెన ఎవరిచ్చిరమ్మా? నిన్ను కూడా నీ శక్తిలో దేవునికి భాగం ఇవ్వు. నీకు ఎంతో శ్రమ పడతావు కదా, నీ ఇంట్లో పని చేసుకోవడానికి నీ ఉపాయము, నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తావు.
డబ్బులు తెచ్చుకోవడానికి నీ శక్తిని ఉపయోగిస్తావు. దేవునికి నీ శక్తిలో భాగం ఇవ్వు. నీ ఆలోచనలో, నీ ఉపాయాల్లో దేవునికి భాగం ఇవ్వు. నీ స్వరములో, నీ కంటి చూపులో, నీ చెవి వినికిడిలో ఎంతవరకు ఈ చెవులు దేవునికి ఉపయోగపడుతున్నాయి? లేకపోతే వాళ్ళు నీ విషయం ఏం చెప్పుకుంటారో అదే వింటున్నావా? నేను ఉద్యోగం చేసే దినాల్లో 1 గంట ప్రయాణం వెళ్ళాలి, గంట ప్రయాణం రావాలి. వాక్యం వింటూ వెళ్ళేవాడిని, వాక్యం వింటూ వస్తుండేవాడిని. ఎన్నిసార్లు దేవుని ద్వారా తాకబడ్డాను. ఎంత అద్భుతం తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు మరి కొంతమంది వార్తలే వింటారు, కానీ పనులు చేసుకుంటే దేవుడు నీకు ఫోన్ ఇస్తే ఆ ఫోన్లో ఏదో ఒక వాక్యం పెట్టుకో, లేకపోతే ఉదయాన్నే కొన్ని పాటలు పెట్టుకో. ఇంట్లో మీ పనులు మీరు చేయండి, కానీ ఇంట్లో ఎన్నో వస్తుండాలా పాటలు. ఎప్పుడైతే పాటలు స్టార్ట్ అవుతాయో అనవసరమైన మాటలు ఇంట్లో రావు. అనవసరమైన మాటలు రాకపోతే పల్లెలు వంకరబో, దీక్షలు కూడా వంకరబో. ఓకేనా? అన్నీ కూడా కొత్తగా ఇప్పుడే కొన్నట్టుగా ఉంటాయి. ఎందుకనంటే పాటలు అవి వాటిలో ఆ శక్తి ఉన్నదమ్మా. దేవునికి నీ ఫోను ఇవ్వాలి, దేవునికి నీ యొక్క స్వరం ఇవ్వాలి. నీ వాట్సాప్ స్టేటస్ ఎవరికి ఇవ్వాలా? నా వైపు చూస్తున్నా అనుకోవద్దు, నీ వైపే చూస్తా. ఓకేనా? వాట్సాప్ స్టేటస్ ఎవరికి ఇవ్వాలా? నీ సెల్ఫీల కంటే కూడా దేవుని వాక్యానికి ఇవ్వాలి. అర్థమైందా? లేకపోతే 2 మాటలు నువ్వే సెల్ఫీ వీడియో తీసుకో, సువార్త చెప్పు, నీ స్టేటస్లో పెట్టు. నీ ఫ్రెండ్స్ నేను చెప్తున్నారు, నువ్వు చెప్తుంటారు. అవునా బ్రహ్మ? నువ్వు చెప్తుంటారు. కాబట్టి అది ఇవ్వాలి దేవునికి. ఇస్తే దేవుడు దాన్ని దీవిస్తాడు. దాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఎందుకు ఈ విషయాలు ఈ దినం చూసుకున్నామంటే, నీడవలె తమ దినములు వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునంది ఏది వారికి క్షేమమో ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరు కావాలా? వారు పోయిన తర్వాత ఏమి సంభవించిన వారితో చెప్పగలిగిన వాళ్ళు కావాలి. అది నువ్వే. ఈ సంవత్సరాంతంలో ఒక చిన్న వీడియో తీసుకో. ఈ సంవత్సరం అంతా బతికినాం, దేవుడు నా జీవితంలో మేలు చేసిండు. ఎవరికి చెప్పాలి సాక్ష్యం? అన్యులైన నీ బంధువులకు అందరు తెలవాలంటే నీ ఫేస్బుక్ స్టేటస్, వాట్సాప్ స్టేటస్లో పెట్టు. వాళ్ళకి తెలవని. మందిరంలో అందరు సాక్ష్యం చెప్తారు. ఈరోజు నైట్ ఎంతమంది సాక్ష్యం చెప్తారో చెప్పాలి కూడా. ఓకేనా? ఎప్పుడు రక్షించబడ్డ అప్పటి నుంచి కాదు, ఈ సంవత్సరంలో ఏం చేసినావు అది ఒక 5 నిమిషాలు సాక్ష్యం పంచుకుంటే మంచిదే. కానీ అంతకంటే ఎక్కువ ఈ వాట్సాప్ స్టేటస్లో, సోషల్ స్టేటస్, లేకపోతే నీకు 5 ఎలవకపోతే ఇంటి పక్క ఈ సంవత్సరం దేవుడు ఎంత మేలు చేసిండు తెలుసా అమ్మ అనుకుంటూ సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఏం చేసిండో ఇతరులకు తెలవని, ఆయన ఏమై ఉన్నాడో తెలవని, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనుషులకు అది నీ ద్వారానే తెలవాలి. నువ్వు నోరు మూసుకుంటే అది వాళ్ళకి ఎన్నటికీ తెలియదు. దేవుడు తన మాటల్లో దీవించును గాక.